దాపో అమ్మా మళ్ళీ వస్తారే పరి అమ్మాయ మాది ఒక్కటే సింగిల్ బెడ్రూమ్ నువ్వు హాల్లో వండుకో ప్లీజ్. అట్లా కాదు బాబా నాకు పెళ్ళేను బాబా బా వీరందరూ చుట్టాలా మా వాళ్ళే. రండి రండి పడుకోరు ఇక పడుకో రాత్రి ఎందుకు నవ్వుతున్నావు అత్తమ్మ రాత్రిపూట? నవ్వుతలేదు, ఏడుస్తుంది మా అమ్మ. ఏమైంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? 50,000 పోయినాయి కానీ. 50,000 పోయినాయా? పోయినాయి. అరే ఏమైంది బావా? అంటే మా ఇంట్లో పెట్టిన పప్పు డబ్బాలు 50,000 పోయినాయంట. అరే రే 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 ఎవరు తీసుంటారు? అంటే కొత్తలు వచ్చారు కదా, మీరే అదే కొత్తలు తీసుంటారు. కొత్తలు ఎవరు వచ్చారు? నేను కాదు. ఏ బాగా తీసుంటారు. కొట్టకూరి బాగా కొట్టకూరి. అమ్మ నువ్వు చెప్తాం కొట్టకు. 50,000 తీస్తావా? గట్ల చేయకు బావ నువ్వు. ఏ అవసరం ఉంటే నన్ను అడిగితే నేను ఇస్తుండే. వచ్చి నిజంగా నేను తీయలే బావా, నాకు తెలియదు. తీయలేదు. సరే పండుకో బావ పండుకో. సిగ్గు శరం ఉండాలి మనిషికి. మనిషి పుట్టుక పుట్టినప్పుడు కష్టపడి పని చేసుకొని పైసలు సంపాదించుకోవాలి. మంది కొంపలకి వచ్చి అట్లా దొంగతనం చేస్తే నిద్ర ఎట్లా పడుతుంది చెప్పండి సార్ మీరు. నేను ఎత్తా నిద్ర ఆమె చేస్తే ముక్కులో 2 సొక్కలు నీళ్ళు వేసుకొని సూసైడ్ చేసుకుని చచ్చిపోతా. ఇన్ని తిట్లు నేడవాళ్ళే నేనే తీసుకున్నా బావా. తీసుకున్నా నేనే. ఈ అమ్మాయి తీసుకో ఆట పట్టించిన. అసలు నేను 50,000 కాదు కదా, ₹1 తీయలే మాస్టర్. అమ్మ నా బూతులు తిడుతున్నాను ఇచ్చిన. ఏ దావే మనం పోదా లోపల ఉందా పని ఉంది. ఏంటిది మాకేంటిది అంటున్నాను. వాన్ పని వాంది పడుకోర్రి. ఏమైందమ్మా? స్నానం చేస్తుంటే చూసిరు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమైంది బావా? ఏమైంది? స్నానం చేస్తుంటే చూసిరా? ఎవడు బావా వేస్ట్ గాడు? ఎవరంటే ఏం చెప్తాం? ఇన్ని రోజులు సేమ్ అదే బాత్రూంలో స్నానం చేసిరు. ఎవరు చూసింటారు? అది పనా ఏమో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరో చూసింటారు. నేను కాదు, నాకు సంబంధమే లేదు. కొట్టకూరి పోతాను. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడుకో ఎందుకు ఏడుస్తుండు? అంటే ఆయన స్నానం చేస్తుంటే చూసిరండి. ఈయన స్నానం చేస్తుంటే నేను చూసినా. ఇగో నాకు అవసరం లేదు, పొద్దున ఇంటికి పోతున్నా. బావా ఈ అమ్మ ఏడుస్తారు మళ్ళా. మీ ఇంటికి మేము వస్తాం మరి అట్లీస్ట్. మా ఇంటికి వస్తారా? సేమ్ యాజిటీస్ చేద్దామా ఇంటికి తీసుకెళ్ళి? మన ఇంటికి వస్తారంట. ఏం చేద్దాం? ఇచ్చి పడేద్దాం మాస్టర్. ఏదో మీ సైకిల్ ఇచ్చేస్తారు. రండి లెట్స్ వెల్కమ్ మై హోమ్. అమ్మా ఓ అమ్మా వచ్చి రారా. బెడ్ మీద పూలు పండ్లు స్వీట్లు మొత్తం అరేంజ్ చేసిన. నువ్వు అయ్యా అంటే నువ్వేడికి రా తాసిరోడా. ఫస్ట్ నైట్ నీకు కదా అల్లుడికి. చిన్న కథ పడుర్రి బయట. ఇప్పుడు కూడా నా పక్కన అనుకోవా? నేను మా అమ్మ దగ్గర పడుకుంటాను. పట్టుకోండి. అంత నేనే కుక్క కాదు. ఏమైంది బావా చెప్పు బా. ₹1,00,000 పోయినాయి బావా. అమ్మ ఎవరు తీసుంటారు బా? ఎవరు తీసుంటారు బావా? ఇంటికి ఎవరైనా కొత్త వస్తారు వాళ్ళే తీసుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏడా తెలిస్తే అన్న ఇంట్లో పైసలు ఏడా పెట్టిరో. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అమ్మా ₹1,00,000 పోయినాయే. నువ్వే చేసింటావు. అల్లుడి మీద వేస్తావు. విద్యార్థి అని కబుట్టున్నా కడుపున. అమ్మా నువ్వు చెప్తాం కొట్టకే. ఏమైందిరా? నేనే ₹1,00,000 తీసిన ఇచ్చేయి. అది ఏమేమో తిడుతుంది. మీ వైఫ్ వద్దు. మీ అమ్మ తీసుకో. పొద్దునైంది బాబా, మీరు ఇంటికి కోరి, మాకు పని ఉంది. మీరు ఇంట్లో కోరి పరి. ఏమైంది?
నేను చాలా డీసెంట్ ఓకేనా, నువ్వు కూడా చాలా డీసెంట్ ఓకేనా. ఏమైంది గట్ల ముఖం పెట్టినావు? కానీ మా అమ్మ దగ్గర మేము చిన్నప్పటి నుంచి ఉరుములు వచ్చినప్పుడల్లా మా చెల్లెని పట్టుకొని అర్జున పాల్గొని అనుకుంటాం. ఇట్ట తయారయ్యేనే మీరంతా. నేను మా చెల్లెని మా ఇంటికి తీసుకోతా. మరి అప్పుడు దాకా నేనేం చేయాలి? సరే పని మా ఇంటికి అట్లీస్ట్. మేము మీ ఇంటికి వద్దు, వాయమ్ము అదొద్దు, ఆ టార్చర్ వద్దు. అవును, ఇంతకీ ఆ ఉరుములు మెరుములు అని చెప్పి సమాచారం ఇచ్చింది ఎవరు? అమర్దీప్ రే ఏమిటండి మీరు మాట్లాడేది? బాయ్ ఎల్ఎల్. అమర్దీప్ ని ఎక్కడ లాగుతారా అని వెయిట్ చేస్తుంటే ఇంతసేపు. ఏంటి మేడం మీరు? మాస్టర్ మీకు ఎలా అనిపించింది? బాగుంది, బాగా చేశారు అందరూ. బిందు మ్యామ్ మీకు ఎలా అనిపించింది? భాస్కర్, మన డైరెక్షన్ టీం కూడా మాస్ జాతర ముందర ఇంత టీమ్మేట్స్ కోసం ఇన్ని ఆడిషన్స్ చేసిండరు. మీరు అసలు వచ్చినప్పటి నుంచి కొత్త టీమ్మేట్స్ ని తెస్తూనే ఉన్నారు అండ్ మంచి టీమ్మేట్స్ ని తెస్తున్నారు ప్రతిసారి. ఇవాళ యాడ్ ఆన్ మీ అమ్మగా చేశారు. శోభ వాళ్ళ ఓన్ సిస్టర్. ఓ నైస్. నాకు డౌట్ వచ్చింది. బాగా ఆల్రెడీ సోచా. జోక్స్ అన్ని వర్కౌట్ అయినాయి. ఇట్ వాస్ నైస్. నవదీప్ అన్న బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, టైమింగ్ బాగుంది, పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అందరూ చాలా బాగా చేశారు. పంచులు అన్ని పడిని, స్కిట్ బాగుంది. నైస్, వెరీ నైస్. దీపిక, బిందు మాధవి గారిని చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే అందం అలాంటిది. శ్రేయా ఘోషల్ గారు పాడితే అలా వింటూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే గొంతు అలాంటిది. అలా మీరిద్దరు కామెడీ చేస్తే అలా నవ్వుతూ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే మీ కామెడీ అలాంటిది. బాగుంది జ్ఞాని భాస్కర్, అంతా లైక్ నీట్ గా ఉన్నింది. ఇట్ వాస్ నైస్. జస్ట్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? చాందిని, శోభ. యాదమరాజుకి పులికి ఏదో ఇష్యూ అంట. అది ఏదో ఆస్తి తగాదా అన్నట్టుగా తెలిసింది. మరి ఆ ఆస్తి ఏంటో, ఈ తగాదా ఏంటో, ఈ ఇష్యూ ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ యాదమరాజు ఆన్ స్టేజ్. ఇంట్లో మన ఇద్దరం ఉన్నావా? మా చెల్లెలు ఇట్లుందా ఇంట్లో? ఉండే పిలువు మళ్ళా. మేడం అందరికి నమస్తే. 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 ఇది మా ఫ్యామిలీ, నా చెల్లెలు, నా పెళ్ళాం. ఓకే. మేము ఎంతో అన్యూన్యంగా ఉంటాం. ఎన్ని కొట్లాట్లు వచ్చినా లాస్ట్ కలిసిపోతుంటాం. కానీ మా ఇంట్లో ఒకడు అటు ఇటుగానే ఉన్నాడు, మా బావగాడు. ఏంది ఏంది ఆడబట్లో అంటున్నావు? ఏమైంది? సిగ్గు శరం లేదా? ఆ? మీదకి వస్తున్నావు, మాటలు చక్కగా రాని. అరే ఆడోడా ఆడదాన్ని పంపించుకొని మాట్లాడుతున్నావు, సిగ్గులేదారా? నేను మొగలతో మాట్లాడు, ఆడోళ్ళతోనే మాట్లాడతా. పెళ్ళాక ముందు పెట్టుకొని మాట్లాడుతున్నా. నా మొగడు చూడరా, నీకంటే పెద్ద ఆడోడు. నేను మొగనని చెప్పానికి కొంగుచాటు మొగడాడు. నీ బతుకు ఏడా అది ఆడాలంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? అయినా మీతో నాకేంద్రా, మా ఇంట్లో పడి తిని సస్తురు కదరా మీరు. సిగ్గు శరం లేకుండా నీకు సిగ్గు లేదా అనే చెల్లెలా? ఆ ఇంట్లో పడి తింటున్నావు, వెళ్ళిపోవాలి. నీకు సిగ్గు లేదా? మా ఇంట్లో వచ్చి పడుతున్నావు, సిగ్గు అడుగు. నేను మాట్లాడుతున్నా కదా. అయిందా? బాగైందా? తెలుస్తుంది నువ్వు ఎంత కంట్రోల్ పెట్టుకున్నావు నీ మొగుడిని. ఎక్క తక్క మాట్లాడ. నా భార్య మీకు ఏంద్రా చేయలేపుతున్నావు? చేయలేపినారా? అరే నా చెల్లె నేను కొడతా ఏమైనా చేస్తా, నీకెందుకురా? కొట్టడానికి ఒక నిమిషం కొడతాడు. కొట్టాలనా? రాజు కొట్టుదా? అంటే అది నిన్ను వైఫ్ గా పెట్టిన స్కిట్ లోనే కొట్టలేదు, సిస్టర్ స్కిట్ లో అసలు కొట్టట్లేడు. అయినా నీతోటి నాకు మాటలు చెప్పు. నువ్వు జరుగు, నేను ఆడోళ్ళతోనే మాట్లాడతా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమన్నా అల్లుడు వచ్చినావు, తిన్నామా పన్నమా పోయినామా అన్నట్టు ఉండాలి. ఎప్పుడు చూసినా నా ఇంట్లోనే వాడేడుస్తావు. ఆడం కూడా ఏం మాట్లాడుతున్నావురా?
అరే మీ అయ్యకి సిగ్గులే రావరా, నాకు కట్నం ఇయ్యలేడు, దీనికి ఆస్తి ఇవ్వడు రావరా మీరు. ఆస్తి ఎందుకు వెళ్ళరా మీకు? ఈమె ఇచ్చుడే ఎక్కువ నీకు. ఏంది? ఆస్తి ఇద్దరికి రావాలి, నీకు సగం నాకు సగం. అయ్యని పిలిచి ఆస్తి అయినా నీ మొహం అంటూనే సొంత అన్న పైన లేస్తావును. లేస్తా లేస్తా. గుద్దుతా. నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడుతున్నానా? మాట్లాడు. కొట్టు కొట్టు. బాగా తెగించవరా నువ్వు. రాజు కొట్టు రాజు. కొట్టు అన్న ఒక్క సెకండ్, నన్ను కొట్టవా? నన్ను ఒక్క నిమిషం, నువ్వే కొట్టమా? చెల్లెనైనా కొడతారా? రామని కొట్టు కొట్టు అంటుంది కదా, కొట్టు. అరే నేను కొట్టుమన్నానా? నేను ఇప్పుడేం కొడతారా నన్ను? కొడతారా? కొట్రా. కొట్టిండు వాడు కొట్లా అలా ఏదో వాడు తట్టాడు. మీ ఆస్తి మీకు రావాలంటే, నా ఆస్తి నాకు రావాలంటే ఫస్ట్ మా అయ్యగారు రావాలి. మీ అయ్యని వీళ్ళు మరి. హలో ఎల్లికాక, అరే నా పిల్లం రోజు కల్లోకి వచ్చి దమ్ చేస్తుంది ఆస్తి వంచమంటుంది. కాకపోతే ఒక కండిషన్ అంట, ఎవరికైతే కొడుకో బిడ్డనో ఉడుతుందో వాళ్ళకు ఆస్తి మొత్తం రాసేయమన్నది. అదే పనులున్నా, ఎవరు కుడుతుందో చూద్దాం మరి. కాదే, మనకు ఉట్టకపోయినా పర్లేదు, కానీ నా చెల్లెకి మాత్రం పుట్టు. అస్సలొద్దు, దానికి అసలుకే దక్కువ ఆస్తి. అస్సలు. మనకు బిడ్డ కుట్టకపోయినా పర్లేదు, ఆడికి మాత్రం బిడ్డ కుట్టదు, వాడు సంసారం జరగకూడదు మనం. చెల్లే ఏంది? సార్ బయటికి రా. వచ్చిన బాగుండా లోపల? లేడా? లేడు. ఎటు అడగడు. ఏం చేస్తున్నారని కనుక్కునికి వచ్చిన, అంతే. అంత మించి ఏం లేదు. చెక్కబద్ధం చెప్తున్నాం, జాయిన్ అవుతా. వద్దులే. ఏం లేదే. నాకు ఎప్పుడో తెలుసు అది ఆడం కూడా అనేది, మన దగ్గర అంత సీనే లేదు. నువ్వు వాడు సేమ్. ఏమైంది? చేతున్నాయి. ఏమైంది? వెళ్ళెత్తావు. ఏమైంది చెప్పు భాష. అది వాంతులు చేసుకుంటుంది. ఎవడైనా ఆడోళ్ళకి వాంతులు అవుతాడు, మొగోడికి కాదా? ఏమండి, నాకు పుల్లగా తినబుద్ధి అవుతుంది. పుల్లగానా? మామిడికాయ. నాకు కూడా పుల్ల తినాలనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరికన్నా ఆడోళ్ళకి పుల్ల తినబుద్ధి అవుతుందిరా, మొగోడికి కాదురా. చింతపండు. అరే రా, గుర్తు పెట్టుకో. అరే ఆడా, ఏమిటండి మీరు మాట్లాడేది? పలికిండి మీ మగోడు ఆడోడు. ఏంద్రా ఎక్కువ చూస్తున్నా అప్పటి నుంచి? రే చక్కగా మాట్లాడు. నాతో మాట్లాడు. నేను మాట్లాడు. మాట్లాడన్నా, మాటలు వస్తలేవా? నేను సంబంధాలు కట్ చేసుకున్నా, వెళ్ళిపోను ఫస్ట్. రేయ్ ఇట్లా కాదు, వాడి సంగతి ఎట్లా చెప్పండి నేను చెప్తా. దా మనం మా ప్లానింగ్ లో ఉందాం. అరే కొడుకో, అరే అల్లుడు, ఆస్తి రాసేయమని చెప్పిరు. అరే నీ మాట తప్పను రా, షేర్ సగం పంపిస్తా అని చెప్పినా పంచిస్తా. సగం నీకు తీసుకో, షేర్ సగం పంచిన. నువ్వు పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావురా? అది కాదు, నువ్వు మొన్న ఏమన్నా ఒక సంవత్సరం కింద ఏమన్నా ముందు ఎవరికి బిడ్డ కొడితే వాడికి ఆస్తి రాసిస్తా అన్నావు. మనం ఇప్పుడు ఏం చేసినావు? ఆస్తి రాసి ఇచ్చినా కదా. అరే నాకు మాటలు రానియా చెప్తున్నా. ఏందల్లు నీ ప్రాబ్లం ఏం చెప్పు. నువ్వు అప్పుడు ఫోన్లో ఏం చెప్పినావు? ఫోన్లోనా? ఆ ఫోన్లో ఏం చెప్పిందంటే సీరియల్ ఫినిషింగ్ ఏందని అడిగిరు. అది చెప్పిన వానికి ఏంట్రా ఇది? మామా, ఏం మాట్లాడతావే నువ్వు? ఏమైందిరా? ఏం మాటలు మాట్లాడతావు? సారీ, అస్సలైన ఎమ్ముడు నువ్వురా.
అరే ఆస్తి రాసిచ్చిన పంచుకోండి మంచిగా. పంచుకున్నాం పో. ముగ్గురు ఆడోళ్ళు కొట్టుకోరు, నేను వస్తా. అరే లీడరే నువ్వు కదరా ఆడోడా. అసలు నువ్వు ఇంట్లో మాస్టర్ ఎలా అనిపించింది ఈ కొట్టుడు కార్యక్రమాలు? గుడ్, నైస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. చాలా చాలా బాగుంది స్కిట్, మొత్తం నవ్వుకున్నాను. షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది, మూమెంట్స్ కొన్ని వర్క్ అయినాయి. కానీ బేసిక్ గా మనోళ్ళు కొట్టుకొని దాంట్లోంచి ఫన్ జనరేట్ చేస్తారు. దాంట్లో మాత్రం ఇది మాత్రం బాగా క్యాచ్ చేశారు ఈ టీం, అది బాగానే వర్కౌట్ అయింది. నైస్. ఇప్పుడు నా ఫేస్ లో మేకప్ ఉన్నా లేకపోయినా నేను అందంగా ఉంటాను. అలాగే నీ స్కిట్ లో ఏమున్నా లేకపోయినా కామెడీ ఉంది. ఏం చెప్పావు దీపిక? జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? తేజస్ విమూష. జానీ మాస్టర్ అది కొత్తగా ప్లాన్ చేశారంట. ఏరోబిక్స్ అంట, డాన్స్ అంట, పనిష్మెంట్ అంట. అదేంటో మనకు అర్థం కావట్లేదు కదా. వాళ్ళని పిలిచేద్దాం, మనకెందుకు ఈ బాధ. లెట్స్ వెల్కమ్ సతీష్ అండ్ టీమ్. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చేత్తమ్ము, ప్రేమ నా పలివు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. సతీష్ గారు, చాలా బాగా అనిపించింది మిమ్మల్ని స్టేజ్ మీద చూసి. థ్యాంక్ యూ సార్. ఏంటంటారు దీన్ని అసలు? యాక్చువల్గా ఇది వచ్చేసి స్టెప్ ఏరోబిక్స్ సార్. స్టెప్ ఏరోబిక్స్. యా, ఇది వచ్చేసి ఎక్కువ క్యాలరీస్ బంద్ చేస్తుంది అనమాట. వెరీ గుడ్, మంచి ఐడియా ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సార్. కానీ మీరేంటి ప్రాక్టీస్ చేశారా అసలు? ఏంటి మీ 5గురు? అంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి ఇలా ప్లాన్ చేసాం. అవునా, చాలా బాగా చేశారండి. మీరు కూడా చాలా బాగా చేశారు. గుడ్, ఐ లైక్. థ్యాంక్ యూ సార్. జానీ మాస్టర్ నా కోసం ఒక్కసారి రావచ్చు కదా? నాకు అలవాట్లేదు, దాన్ని చేయలేదు కదా నేను. ఒక్కసారి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా లోపటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. యోధా హరిప్రసాద్, కమాన్ మ్యాన్. అండ్ మనోడు బాయ్ అక్కడ ఉన్నాడు. మీ ప్లేస్ లో మీరు కూర్చోండి, నేను పిలుస్తా. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. ఫస్ట్ ఈ పాట రితేష్ ఏం లేదు, ఇది అంతా ఇట్లా పెట్టి ఇట్లా దిగాలి. ఓకే, అంతే. అలానే కింద దిగి అంతే, వచ్చేసింది. రెడీ, సౌండ్. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. నా ముందు నా పాటని దీంట్లో కూని చేసేవరా నువ్వు? ఈ పాటని 12 frames లో ప్లే చేయండి సార్. 5, 6, 7 go. బాబురా, నువ్వు ఆల్ ది బెస్ట్, బాగా చేసావు. ఈ స్పీడ్ లో మనోడు తప్ప ఇంకెవరు చేయలేరు దీన్ని. సౌండ్ 5, 6, 7 go. దాని మీద డాన్స్ అంటే వైన్ షాప్ దగ్గర చేస్తాను డాన్స్.
అమర్ ఈయన ఓవర్ యాక్షన్ చేస్తున్నా నువ్వురా అమర్ని చూసి నేర్చుకో సౌండ్ 5 6 7 గో ఇప్పటి నుంచి ఈ పనిష్మెంట్ ఫిక్స్ అమ్మా అందరికి. ఎవడైనా స్కిట్ బాగా చేయలేదు అనుకో దీని మీద చేయాలమ్మా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. బాగుంది, గుడ్, బాగా చేయండి. ఈ రోజు డాలర్ బిగ్ బాస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఎవరు? మిస్టర్ వెంకీ. బెస్ట్ పర్ఫార్మరే కాదు, బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే కూడా వెంకీ అండ్ టీమ్. అంబికా దర్బార్ బర్తి బెస్ట్ స్కిట్ ఆఫ్ ద డే, అది కూడా మా వెంకీ.